ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, నీది అయినది నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది తల్లి, కానీ దానికి నాకు 3 రోజుల సమయం ఇవ్వు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు 3 రోజుల గడువు అడిగారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. తల్లి, చాలాసార్లు మనసు ఆలోచిస్తుంది, నా కోరిక ఎప్పటికి నెరవేరుతుంది, నా బాధ ఎప్పటికి తీరుతుంది అని. మనిషి ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు తన చేతుల్లో ఉండవు. కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు. నీదైనది నీ దగ్గరికి తప్పక వస్తుంది. బాబా దగ్గర ఒక నమ్మకం పెట్టుకో, ఒక విశ్వాసం ఉంచుకో. ఆ విశ్వాసం నీకు రక్షణ అవుతుంది. 3 రోజులు కూడా భక్తి వదలకుండా బాబాను జపిస్తే ఆయన నుంచి వచ్చే శక్తి నీకు స్పష్టంగా అనిపిస్తుంది తల్లి. బాబా ఎప్పుడూ చెబుతారు తల్లి, ఏమిటంటే భక్తి, శ్రద్ధ, సబూరి ఉంటే ఆలస్యమైన అనుగ్రహం తప్పక వస్తుంది అని. మనం కొంచెం పరీక్షలు ఎదుర్కోవాలి, కొంచెం ఎదురు చూడాలి, కానీ చివరికి మన జీవితంలో బాబా అనుగ్రహం రూపంలో మార్పు తప్పకుండా వస్తుంది. కష్టాలు ఎన్ని ఉన్నా బాబా దగ్గర భక్తి పెడితే ఆ 3 రోజుల్లోనే మనసులో నూతన ధైర్యం పడుతుంది. నువ్వు ఆత్మవిశ్వాసం పొందుతావు, మార్గం కనపడుతుంది తల్లి. తల్లి, నువ్వు ఊహించుకో, వర్షం పడబోతే ఆకాశం నల్లగా మబ్బులతో నిండిపోతుంది, కానీ ఆ మబ్బుల వెనక ఎప్పటికీ సూర్యుడు దాగి ఉండడు. అలాగే నీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా అంతే తల్లి, తాత్కాలికమే. 3 రోజులు బాబా పేరు జపించు, ఆయన చరిత్ర విను, నీకు ఆ మబ్బులు తొలగి సూర్యుడు కనిపిస్తాడు తల్లి. నీదైనది తప్పక నీ దగ్గరికి వస్తుంది. ఒక భక్తురాలు ఉంది తల్లి. ఆమెకు ఏళ్ల తరబడి సంతానం కలగలేదు. చాలా మందిరాలు తిరిగింది, వైద్యం చేసుకుంది, కానీ ఫలితం లేకపోయింది. చివరికి బాబా శరణు వెళ్ళింది. 3 రోజులు నిరంతరం సాయి నామస్మరణ చేస్తూ తన కోరిక నెరవేరుతుందని ఆమె నమ్మకం పెట్టుకుంది. అలా నిజంగానే జరిగింది తల్లి. 4వ రోజు ఆమెకు శుభవార్త వచ్చింది తల్లి. ఈ కథ నిజం చెబుతుంది. బాబా దగ్గర శ్రద్ధ, భక్తి పెడితే 3 రోజుల్లోనే మార్పు మొదలవుతుంది అని. నీదైనది నీ దగ్గరకు రావాలంటే ఒక చిన్న ప్రమాణం పెట్టుకో తల్లి. బాబా ఈ 3 రోజులు నేను కోపం లేకుండా, పాపం చేయకుండా నీ జ్ఞాపకం మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాను అని మాట ఇచ్చేయి. అలా చేస్తే ఆ 3 రోజుల్లోనే నీ హృదయంలో నూతన శక్తి వస్తుంది. ఫలితం ఆలస్యం అవుతుందేమో, కానీ మార్పు మాత్రం వెంటనే మొదలవుతుంది. బాబా మనల్ని ఎప్పుడు పరీక్షిస్తారు తల్లి. కొన్నిసార్లు ఆయన చెబుతారు, బిడ్డ, నీదైనది నీ దగ్గరకు వస్తుంది, కానీ నువ్వు సహనం చూపించు. అదే 3 రోజులు ఆయన ఇచ్చే టెస్ట్. ఆ రోజుల్లో నువ్వు భక్తి వదిలిపెట్టకుండా ఉంటే నువ్వు పాస్ అవుతావు. ఆ తర్వాత ఫలితాలు నీ జీవితంలో ఒక్కొక్కటిగా కనబడతాయి తల్లి. తల్లి, మనం కోరుకునే దానికి ఆలస్యం జరుగుతుంటే మనసు దిగులు పడుతుంది, కానీ బాబా దగ్గర ఆలస్యం అంటే తిరస్కారం కాదు. ఆలస్యం అంటే మరింత మంచిదానికి సిద్ధమవ్వమని చెప్పే సంకేతం తల్లి. ఆ 3 రోజుల్లో నీ ప్రార్థన, నీ సహనం, నీ నమ్మకం బాబా ముందు పరీక్షగా ఉంటుంది. నువ్వు ఆ పరీక్ష పాస్ అయితే నీ జీవితంలో అద్భుతాలు తప్పక వస్తాయి తల్లి. ఒక సాయి భక్తుడు ఉన్నాడు తల్లి. అతనికి డబ్బు సమస్యలు చాలా ఎక్కువ. అప్పులు వేసుకొని ఎవరి దగ్గర వెళ్ళినా అవమానం ఎదుర్కొన్నాడు. చివరికి అతను షిరిడీకి వెళ్ళి బాబా సన్నిధిలో ఏడ్చాడు. బాబా, 3 రోజులు నీ పేరు తప్ప ఇంకేమి నేను ఆలోచించను, నువ్వే నా మార్గం చూపించు అన్నాడు.
మూడో రోజే ఒక స్నేహితుడు అతనికి ఊహించని సహాయం చేశాడు. అప్పులు తీర్చుకోవడానికి మార్గం దొరికింది. ఇది బాబా కరుణ శక్తి అని అతనికి అర్థమైంది. నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా బాబా దగ్గర వదిలే. ఆయనకు నీ కష్టాన్ని చెప్పు. ఆ తర్వాత నువ్వు విశ్వాసం ఉంచు. 3 రోజులు బాబా దగ్గర లొంగిపోతే నీ మనస్సు నిశ్చింతగా మారుతుంది. ఆ నిశ్చింతే నీకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. తల్లి, నువ్వు అనుకోవచ్చు 3 రోజుల్లో ఎలా మార్పు వస్తుంది అని. కానీ ఒక సత్యం గుర్తుపెట్టుకో తల్లి, మనసు మారితే జీవితం మారుతుంది. 3 రోజులు బాబా జ్ఞాపకంలో గడిపితే నీ మనసు ధైర్యంగా మారుతుంది. ఆ ధైర్యమే నీకు కొత్త మార్గాలను తెరుస్తుంది. బాబా ఎప్పుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకో తల్లి, నేను ఇక్కడ ఉన్నంత వరకు నా భక్తులు నిరాశ చెందరు. నువ్వు ఆయన మీద విశ్వాసం పెట్టి 3 రోజులు వేచి చూడు. అప్పుడు ఆయన కరుణ తప్పక నీకు కనిపిస్తుంది. నీదైనది నీకు తగినది నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది తల్లి. జీవితంలో చాలాసార్లు మనం అనుకున్నది వెంటనే జరగదు. కానీ ఆ 3 రోజులు బాబా దగ్గర కూర్చుంటే మనం ఒక విషయం తెలుసుకుంటాం. మనం అనుకున్నది కాకుండా ఆయన అనుగ్రహం మన కోసం సిద్ధంగా ఉందని, ఆయన ఇచ్చేది ఎప్పుడూ మంచిదే అని. బాబా భక్తికి సమయం అవసరం లేదు, స్థలం అవసరం లేదు. నీ ఇంట్లోనూ నీ గుండెల్లోనూ ఆయనను పిలిస్తే చాలు. ఆ 3 రోజుల్లో ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు ఓం సాయిరాం అని చెప్పు. ఆ నామం నీకు రక్షణ అవుతుంది. తల్లి, బాబా మీద పెట్టిన భక్తి ఎప్పుడూ వృధా కాదు. నువ్వు భక్తితో అడిగినది ఆలస్యం అవుతుంది కానీ తప్పిపోదు. ఆయన మాట ఒక్కటే, బిడ్డా, నీదైనది నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. నాకు 3 రోజుల సమయం ఇవ్వు. ఆ 3 రోజులు నీ విశ్వాసాన్ని చూపించే రోజులుగా మార్చుకో. చివరగా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఆ 3 రోజులు సహనం పెట్టి భక్తి పెడితే నీ జీవితంలో మార్పు తప్పక వస్తుంది. బాబా కరుణ ఎప్పుడు నీ మీద ఉంటుంది తల్లి. నీదైనది ఎప్పటికీ వదిలిపోదు. అది నీ దగ్గరికి చేరుతుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, విశ్వాసంతో ఆయనకు నీవు అప్పగించుకోవడం మాత్రమే తల్లి. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.